నిలబడి తలుపు తట్టకపోతే తన్నొచ్చుగా తన్ను అని నేను అడుగుతా. డోర్ని తన్నొచ్చుగా ఒక తన్ను అని అంటా నేను. ఆయన గడ్డ డోరు అని హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను, నాతో కూడా వాడు భోజనము చేయుదమన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మర్యాదస్తుడైన దేవుడు, క్రమమైన దేవుడు, స్వేచ్ఛనిచ్చిన దేవుడు. హృదయమును నీ హృదయపూర్వకముగా నీవే ఇవ్వాలి, బలవంతము లేదు. అలాంటి నాణ్యమైన దేవుడు ఏడ దొరుకుతాడండి? లెక్కలు కరెక్ట్గా ఉంటాయి, అది ఆయన గొప్పతనం. తిక్కలుగా ఉండదు, లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. స్తోత్రం. తట్టాడే తప్ప తన్నలా. అందుకే ప్రార్థన చెయ్యి అన్నాడు తప్ప జుట్టుబట్టి ఇడుకు రాలేడు. దెయ్యం మొహం దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రార్థన చేయి, ప్రార్థన రావే అని తీసి రాలేడు. పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? రమ్మంటే ఏకాంత ప్రార్థన రమ్మంటే రా, లాగా ఒకటి బీకి ఈడ్చుకు రాలేడు. పెద్ద చాయ్కి నువ్వేం బరువా ఆ నూతి లేచిపోతావు గాలిలో. ఎవరినన్నా అట్లా చేశాడు? పొరపాటును కూడా ప్రేమగా పిలుస్తున్నాడు, ప్రేమగా పిలుస్తున్నాడు, మెల్లగా మాట్లాడుతున్నాడు. పావురమా నా నిష్కళంకురాలా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని బ్రతిమాలుచున్నాడు బంగారు తండ్రి. బలవంతం లేదు. ప్రార్థన అయినా, వాక్యమైనా, పరిశుద్ధ జీవితమైన, రక్షణ అయినా ఎక్కడా బలవంతం లేదు. హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే రావాలి. ఎక్కడ బలవంతం పెట్టాడో చెప్పు నాకు. ఏ పాయింట్లో బలవంతం పెట్టాడో చెప్పు నాకు. ఎక్కడా లేదు.